గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు 76 సంవత్సరాలు కావస్తుంది. మనకు ఈ గణతంత్ర దినోత్సవ పండుగ జరుపుకోవడం. ఎందరో మహానుభావులు వారి యొక్క రాజ్యాంగం, గణతంత్ర దినోత్సవం, వాళ్ళు నాడు ఎంతో కృషి, వారి పట్టుదలతో 200 సంవత్సరాల పరిపాలన మన భారతీయులను అణగదొక్కి, మన సంపదను కొల్లగొట్టి, మన దేశాన్ని విచ్ఛిన్నం చేసిన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళు. అలాంటి తరుణంలో మన నాయకులు, ఎందరో మహానుభావులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, చెప్పుకుంటా పోతే చాలా మంది నాయకులు ఆ రోజు వాళ్ళ యొక్క త్యాగాలతో మనకు ఈ స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. నేడు వారి యొక్క స్ఫూర్తితో మనం అందరం ముందుకు నడవాలి. వారు ఆ రోజు వాళ్ళ ప్రాణాలు జైళ్లకు పోయి బుల్లెట్ గాయాలతో ఎంతో మంది వారి యొక్క ప్రాణాలను అర్పించిన ప్రతిఫలం ఇవాళ మనం ఇంత ఫ్రీడంగా బతకగలుగుతున్నాం. మరి వారి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలి. ఆ రోజు వాళ్ళు రక్తం చిందించి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి వాళ్ళు జైల్లో పోయి ఎంతో త్యాగాలు చేస్తే ఇవాళ కనీసం మనము ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా మనం కనీసం జెండాకు వచ్చి సల్యూట్ కొట్టే పరిస్థితి లేదు గ్రామాలలో. ఎంతసేపు ఇల్లు చూద్దామా, మన పర్సనల్ పనులను చూద్దామా, ఎప్పుడు ఉంటాయి పర్సనల్ పనులు. కానీ మన ఆగస్టు 15, జనవరి 26 మనం తప్పకుండా అందరం కూడా ఈ యొక్క జెండా కార్యక్రమానికి విచ్చేసి అందరం మనము ఆ పండుగను ఘనంగా జరుపుకోవడం మన బాధ్యత. వాళ్ళు అంత త్యాగం చేస్తే మనం సల్యూట్ కొట్టడానికి మనకి ఇబ్బంది ఏమున్నది? మీరు అందరూ ఆలోచించాలి, ఒక్కరు 10 మందికి చెప్పాలి. అయితే గత చరిత్రను ఎప్పుడైనా మనం మర్చిపోవద్దు. ఆ గత చరిత్రను మన పిల్లలకు మనము చెప్తే వారికి కూడా నాడు ఇట్లుండే నా పరిస్థితి, మనం కూడా అట్లా వాళ్ళ యొక్క స్ఫూర్తితో నడవాలనేటువంటి భావన వాళ్ళలో రావాలి. అప్పుడే గ్రామాలు కానీ, మండలాలు కానీ, జిల్లాలు కానీ, రాష్ట్రాలు కానీ, దేశం కానీ అభివృద్ధి అంటే పదంలో ముందుకెళ్తుంది. అంతే తప్ప మనం మన గత చరిత్రను ఎప్పుడు పిల్లలకు చెప్పలేమనుకోండి, వాళ్ళకి ఏమీ తెలియదు, కష్టం సుఖం బాధలు ఏమీ తెలియదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఏంటంటే, తెలియని వాళ్ళని కూడా మనం జెండా కాడికి రప్పించే పరిస్థితిని మనం తీసుకురావాలి. మన పిల్లలకు నాటి పరిస్థితులను గుర్తు చేయండి పదే పదే. ఇవాళ మంచి ఫ్రీడమ్ గా బతుకుతున్నాం, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వివిధ దేశాలలో ఉన్నటువంటి మంచి చెడ్డలను అన్నింటినీ మన చట్టాలను ఏ విధంగా నిర్మించుకోవాలనేటువంటి విషయాలను పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి మంచి చెడులను స్వీకరించి అవన్నిటిని క్రోడీకరించి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగం స్ఫూర్తి ఇవాళ ఇంత ఫ్రీడమ్ గా బతుకుతున్నాం. అందరికి రిజర్వేషన్స్ గాని, విద్య గాని, ఉద్యోగాలు గాని ఇవన్నీ మనకు లభించినాయి. మరి ఇట్లాంటి కార్యక్రమాలను అన్నింటినీ మనము పిల్లలకు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం అందరం తల్లిదండ్రులు కానీ, గ్రామాల్లో ఉన్న పెద్దలు, యువకులు అందరూ కూడా దీన్ని గ్రహించాలి. మనకు ముఖ్యంగా పిల్లలను అందరూ స్కూల్ కు పంపించాలి. ఏ విద్యార్థి డ్రాప్ అయినా వారికి కొంత సహకారం అందించి వాళ్ళని స్కూల్ కు వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అట్లాగే మనకు ఇక్కడ ఈ ఉపాధ్యాయులు మనకు మోసిన్ సార్ గారికి ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ రాష్ట్ర జ్ఞాన నంది అవార్డు లభించింది. ఇది చాలా మందికి తెలియదు. దీనికి మనం అందరం కూడా సార్కు శుభాకాంక్షలు చెప్పాలి. మరి ఇంత మంచి నంది అవార్డు పొందినటువంటి మన ఉత్తమ ఉపాధ్యాయుడు మన మోసిన్ సార్ గారు మన గ్రామానికి రావడం చాలా శుభదాయకం. వారి యొక్క సేవలను మనము తీసుకొని మన విద్యార్థులకు మంచి మనం స్కూల్ పంపిస్తే వారి యొక్క మంచి జ్ఞానాన్ని మన పిల్లలకు అందించి మన పిల్లలను అభివృద్ధి పదంలో నడిపిస్తారు. వారికి మనం అందరం సహాయ సహకారాలు అందిద్దాం. మన గ్రామం పట్ల, మన స్కూల్ పట్ల మనం అందరం కొంత అవగాహనతో ముందుకెళ్ళి మనలో ఎన్ని విభేదాలు ఉన్నా గ్రామ అభివృద్ధి వరకు వస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని
మా సార్ గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. నంది అవార్డు లభించిన సందర్భంగా మరి మా పిల్లలకు కూడా మంచిగా తీర్చిదిద్దాలని మరొకసారి సార్ గారికి నాయకులకు విద్యార్థులందరికీ ప్రత్యేకంగా ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉపాధ్యాయురాలకి, మాతోటి గ్రామ పెద్దలకు, అదేవిధంగా విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకోసం ఒక చిన్న దేశమంటే మతం కాదోయ్, గతం కాదోయ్, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి కన్ను కాదు, శుక్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్రవాదిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశమంటే గట్టునుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు, చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనకు రాసలీలలు కాదు కాదు, అవలపై ఆళ్ళని అరాచకమే కాదు కాదు, పరిగి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదు, సందు దొరికితే మండి చేసి సమ్మె కాదు, బంధు కాదు, ప్రాణధనమాలు తీసే పగలు కాదు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, స్వార్థమెందుకు సాటి మనసుని సోదరుడిగా ఆదరించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, మల్లె పువ్వుల లాంటి బాలల తేళ్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరిత్రగా మారకుండా రక్ష కలిగించు, కొత్త బంగారు భవిత నేడే కానుకందించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. థ్యాంక్ యూ. అవకాశం అందరికీ. చౌదాన్ Garam.